నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ అటుకులతో పాయసం. అటుకుల పాయసం అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే ఫస్ట్ కృష్ణాష్టమి. మరి కృష్ణుడికి ఎంతో ఇష్టమైనది కదా అటుకులైతే. మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. మరి నైవేద్యంగాను బాగుంటుంది, అంతేకాదు గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది చేయటానికి కూడా. అంతేకాదండి, మనకి బియ్యంతో చేసే పాయసం కన్నా కూడా చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అటుకుల పాయసం. మరి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఈరోజైతే ఇక్కడ నేను అటుకుల పాయసం కోసం అండి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే, అటుకులు అయితే 1 కప్పు తీసుకుంటే పాలు 3 కప్పులు తీసుకున్నాను. ఇక్కడ అటుకులు అయితే కొంచెం సేపు నానబెట్టుకుంటున్నానండి. ఎంతసేపు పట్టదు, 5 నుంచి 10 నిమిషాల పాటు. కొంచెంగా వాటర్ వేసి నానబెట్టుకుంటే చాలు, 5 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. బెల్లం తీసుకున్నాను. బెల్లం అయితే ఒక బౌల్లోకి తీసుకొని వాటర్తో కరిగించుకుంటున్నాను. కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇక్కడ బెల్లం అటుకులు ఏ క్వాంటిటీ తీసుకున్నానో బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకున్నాను నేను ఇక్కడ. బెల్లంలోకి వచ్చేసి ఒక పావు కప్ వరకు వాటర్ వేస్తున్నాను. స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి. ఇంకా ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అయితే నేను జీడిపప్పు, అలాగే కిస్మిస్, అలాగే పుచ్చిపప్పు తీసుకున్నాను. పుచ్చిపప్పు అనేది మీ ఆప్షన్ మాత్రమే. మీరు కావాలనుకుంటే పిస్తా కూడా, బాదం కూడా వేసుకోవచ్చు. అలాగే 2-3 యాలకులు నలకొట్టి పెట్టుకున్నాను. 3 కప్పుల వరకు పాలు తీసుకున్నాను ఇక్కడ. మీరు పాలు ప్లేస్లో 2 కప్పుల పాలు 1 కప్పు వాటర్ తీసుకున్నా పర్వాలేదండి, లేదా మొత్తం పాలు తీసుకున్నా సరే బాగుంటుంది. ఇక్కడైతే నేను లో ఫ్లేమ్లో ఉంచేసి బెల్లం కరిగించుకుంటున్నానండి. ఈ లోపల డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుంటున్నాను. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం చిన్న పాన్ ఒకటి తీసుకున్నాను. ఇందులోకి నెయ్యి తీసుకుంటున్నాను. 2 స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నాను ఇక్కడ. నెయ్యి అంతా కొంచెం కరిగే వరకు ఉంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు వేసాను. ముందు జీడిపప్పు సగం వరకు వేగిన తర్వాత ఇందులోకి పుచ్చపప్పు, అలాగే కిస్మిస్ వేస్తాను. ఇవి వేగే లోపల అటుకులు పక్కన పెట్టుకున్నాను. నీళ్ళల్లోంచి పిండి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ అటుకులన్నీ వాటర్లోంచి పిండి బౌల్లోకి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ మందపాటి అటుకులు తీసుకున్నాను కాబట్టి 5 నిమిషాల పాటు అయితే నా నీళ్ళల్లో ఉంచానండి. మీరు షాపుల్లో కొనే పల్చటి అటుకులు అయితే 2 నిమిషాలే సరిపోతుంది మనకి. జస్ట్ వాటర్లో వేసి పిండేసి పక్కన పెట్టుకుంటే చాలు. చూసారు కదా. ఇక చూడండి, జీడిపప్పు అంతా వేగిపోయింది కదా, ఇందులోనే పుచ్చిపప్పు కూడా వేసేసుకుంటున్నాము, అలాగే కిస్మిస్ కూడా. చూడండి, కిస్మిస్తో సహా అన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, బెల్లం 3 వంతుల వరకు కరిగిపోయింది. ఇంకో కొంచెం సేపు లో ఫ్లేమ్లోనే ఉంచి కరిగించుకుంటున్నాను. పూర్తిగా పాకం అయితే రావసరం లేదండి. ఇక్కడ మనకి జస్ట్ చేతికి ఇట్లా అతుక్కుంటే చాలు. బెల్లం పాకం పక్కన స్టవ్ మీద పెట్టుకొని పాలు అయితే పెట్టుకున్నానండి. పాలు ఇక్కడ ఒకసారి ఒక పొంగులాగా వచ్చాకే అటుకులు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, పాలు అంతా పొంగుతున్నప్పుడే లో ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను. ఇందులోకి అటుకులు వేసేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి అటుకులు. ఇక్కడ అటుకులు ఉడికిపోయేటప్పుడే ఇందులోకి యాలకుల పొడి కూడా వేసేసుకుంటున్నానండి. ఇక్కడ మనకి అటుకులు పర్ఫెక్ట్గా ఉడికిపోవాలంటే 5 నుంచి 7 నిమిషాలు అయితే పడుతుందండి. ఇక్కడ చూడండి, 5 నిమిషాల తర్వాత అటుకులు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకుంటున్నాను. బెల్లం అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం ఇందులోకి వేస్తున్నాను.
స్టవ్ ఆఫ్ చేసేసాను. నేను కరగబెట్టుకున్న బెల్లం అయితే ఇందులోకి వేసేసుకుంటున్నాను. చూసారు కదా, అటుకుల పాయసం రెడీ అయిపోయింది. మెయిన్గా అటుకులు అనగానే గుర్తుకొచ్చేది స్వీట్. దీంతో చేసామంటే మనకి కృష్ణాష్టమి. కృష్ణుడికి మాత్రం అటుకులు అంటే బోల్డంత ఇష్టం కదా, చాలా త్వరగా అయిపోయే రెసిపీ కూడా ఇది. మరి పెసరపప్పుతో కూడా చేస్తాం, అటుకులు కలిపి పెసరపప్పుతో వేసే రెసిపీ ఇంకొకసారి చూపిస్తాను మీకు. అలాగే అటుకులతో చక్కెర పొంగల్ ఆల్రెడీ మన వీడియోస్లో ఉందండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇంకా సర్వింగ్ చేసుకోవడమే. మీరు నైవేద్యంగా పెట్టాలనుకున్నా కూడా చాలా త్వరగా అయిపోతుందండి. కృష్ణాష్టమికి అయితే చాలా ఈజీగా అయిపోయే రెసిపీ ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం, దేవుడికి నైవేద్యంగా కానివ్వండి, ఇంట్లో ఏమీ లేనప్పుడు స్నాక్గా లేదా స్వీట్ ఏదైనా తినాలనుకున్నప్పుడు చాలా ఈజీగా చేసుకునే రెసిపీగా ఈ అటుకుల పాయసం అయితే సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.